ఒక చిన్న గ్రామంలో రవి మరియు తన తల్లి లక్ష్మి ఉండేవారు. వారిద్దరూ ఒకరోజు పొలానికి వెళ్తుండగా ఆ దారిలో చాలా సన్నబడిన మరియు బలహీనమైన ఒక ఆవును రవి చూశాడు. ఆవు చాలా సన్నగా మారిపోయింది. దాని కళ్ళల్లో నిస్సహాయత కూడా కనిపించింది. దీన్ని చూసి రవికి ఎంతో బాధ కలిగింది. అతను ఇంటికి వెళ్ళి కొంత గడ్డి మరియు నీరు తీసుకొని వచ్చి ఆవుకు పెట్టాడు. ఆవు చాలా తొందరగా తినడం ప్రారంభించింది. ఇది చూసిన తన తల్లి లక్ష్మి, రవి నీకు చాలా చాలిగుండి ఉంది, కానీ ఈ ఆవుకు ఇంకా మంచి సంరక్షణ కావాలి అని చెప్పింది. రవి మరియు లక్ష్మి గ్రామ ప్రజల వద్ద సహాయం కోరారు, కానీ ప్రజలు స్పందించలేదు. ఒక ఆవును చూసుకోవడం ఏంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆవు మీద ప్రేమతో రవి మరియు లక్ష్మి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. రవి ప్రతిరోజు దానికి తిండిని తెచ్చేవాడు. లక్ష్మి దాని గాయాలకు ఔషధం పెట్టేది. కొన్ని వారాల్లోనే ఆవు ఆరోగ్యంగా బలంగా కూడా మారింది. అంతేకాకుండా పాలను కూడా ఇచ్చేది. ఒకరోజు గ్రామంలోకి పెద్ద కోతుల గుంపు వచ్చి గ్రామం మొత్తం ధ్వంసం చేసింది. కోతులు తిండిని దోచి పంటలను కూడా నాశనం చేశాయి. గ్రామస్తులు ఏం చేయాలో అర్థం కాక అల్లకల్లోలంగా మారారు. అప్పుడు రవికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదే గ్రామస్తులతో పంచుకున్నాడు. ఆవులు చాలా పవిత్రమైనవి. అవి మన గ్రామాన్ని సంరక్షిస్తాయి. మనం వాటిని ప్రేమగా చూసుకుంటే మన గ్రామాన్ని కూడా కాపాడుతాయి అని చెప్పాడు. ఈ ఆలోచన గ్రామ ప్రజలకు కూడా నచ్చింది. వారందరూ తిరిగి వెంటనే ఆవుని స్వేచ్ఛగా పంట పొలాల్లో తిరగనివ్వడానికి అంగీకరించారు. ఆ ఆవును చూసిన కోతులు భయపడి గ్రామానికి తిరిగి రాకుండా వెళ్ళిపోయాయి. ఇది చూసిన గ్రామస్తులు తమ తప్పును అర్థం చేసుకున్నారు. అన్ని జంతువులను ప్రేమతో చూసుకోవడం ఎంతో ముఖ్యమని వారికి తెలిసింది. ఆ రోజు నుంచి గ్రామ ప్రజలు ప్రతి జంతువును ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు. పశువులకు తిండి, మంచినీరు ఇచ్చి గ్రామాన్ని సుఖంగా ప్రశాంతంగా మార్చారు. ఇది చూసి రవి, లక్ష్మి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలందరూ రవి మరియు లక్ష్మిని ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు అభినందించారు కూడా. ఒకరోజు ఆ ఆవు రవి దగ్గరకు వచ్చి అతనికి కృతజ్ఞత తెలుపుతున్నట్టుగా దాని నాలుకతో అతని చెయ్యిని కూడా నాకి అభినందనలు తెలిపింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మనం ప్రేమను పంచితే అదే ప్రేమ మనకు తిరిగి వస్తుంది. దయ మరియు ప్రేమ ఎప్పుడూ ఆశ్చర్యకరమైన మార్గాల్లో మన జీవితాన్ని మారుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టోన్ స్టోరీస్. ఇలాంటి వీడియోలు మీరు రోజుకొకటి చూడాలనుకుంటే ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్.